పారిశ్రామిక వాణిజ్య సంస్థలు రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఇకపై ఆయా సంస్థలు బల్క్ సేల్ పాయింట్ల వద్ద మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆంక్షలు 90 రోజులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సాధారణ వినియోగదారులకు ఇంధన కొరత రాకుండా, నిత్యావసర సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సామాన్యుల కోసం ఉద్దేశించిన ఇంధనాన్ని పారిశ్రామిక సంస్థలు కొనుగోలు చేస్తున్నందున పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతోందని తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికే ఆంక్షలు విధించినట్టు స్పష్టం చేసింది. సాధారణంగా అధిక మొత్తంలో ఇంధనాన్ని వినియోగించే సంస్థలు తమ సొంత పంపులు లేదా కంపెనీ నుంచి డీజిల్ను కొంటాయి. పశ్చిమాసియా సంక్షోభంతో పరిశ్రమలు వినియోగించే డీజిల్ ధరను చమురు సంస్థలు అమాంతం పెంచేశాయి. ఢిల్లీలో రిటైల్ పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ 95 రూపాయలుండగా టోకు విక్రయ కేంద్రాల్లో 134 రూపాయలుగా ఉంది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని టెలికాం టవర్లు నిర్వహించే కంపెనీలు సహా ఇతర పారిశ్రామిక సంస్థలు రిటైల్ బంకుల్లో డీజిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇది నివారించేందుకే ఆంక్షలు విధించినట్టు కేంద్రం తెలిపింది.